హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము 9th క్లాస్ తెలుగు 9th లెసన్ రంగస్థలం లెసన్కి సంబంధించినటువంటి గైడ్ని అయితే చూద్దాం. సో ఈ మెటీరియల్లో మీకు స్టార్టింగ్లో చదవండి చర్చించండిలో ఒక పాట అయిందే ఉంది. ఆ పాట వచ్చేసి మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్, ఆ విధంగా వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఉన్నాయి. ఇదన్నీ నాట్ నెసెసరీ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పర్పస్, ఇట్స్ జస్ట్ ఫర్ స్టడీ. మీన్స్ జస్ట్ యూ హ్యావ్ టు టేక్ అ లుక్ అట్ దాట్. అండ్ ఉద్దేశం, నేపథ్యం, ఇది కూడా మీకు చాప్టర్ అర్థం చేసుకోవడం కోసం మాత్రమే. ప్రక్రియ, వ్యాస ప్రక్రియ, వెరీ ఇంపార్టెంట్ ప్రక్రియ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా మీకు ఏదో ఒక ఎగ్జామినేషన్కి వ్యాస ప్రక్రియ అనేది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ పద్యాలు, ప్రతిపదార్థాలు, భావాలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క పద్యం ఏదైతే ఉందో ఈ చాప్టర్లో, ఆ ప్రతి ఒక్క పద్యానికి సంబంధించినటువంటి ప్రతిపదార్థం, అదేవిధంగా భావం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు ఇవన్నీ పద్యాలు, భావాలు, ప్రతిపదార్థాలు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అవగాహన, ప్రతిస్పందన, అంటే మీ టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఏవైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయో వాటికి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఆన్సర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆన్సర్స్ అన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా డీటెయిల్డ్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫుల్ స్టాప్ వరకు ఒక్కొక్క పాయింట్ లాగా మీరు ఆన్సర్ అంతటినీ కూడా పారాగ్రాఫ్ లాగా రాయకుండా పాయింట్స్ రూపంలో రాయాలి. ఆ పాయింట్స్ ఎలా తెస్తారు అంటే ఫస్ట్ ఫుల్ స్టాప్ నుంచి సెకండ్ ఫుల్ స్టాప్, స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఫుల్ స్టాప్ వరకు, మళ్ళీ ఫస్ట్ ఫుల్ స్టాప్ నుంచి సెకండ్ ఫుల్ స్టాప్ వరకు ఒక పాయింట్, మళ్ళీ సెకండ్ ఫుల్ స్టాప్ నుంచి థర్డ్ ఫుల్ స్టాప్ వరకు ఒక పాయింట్, అలా ఫుల్ స్టాప్ వరకు ఒక్కొక్క పాయింట్ లాగా అలా రాస్తూ వెళ్తే మీకు ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే చాలా మంచి మెథడ్, మంచి ప్రజెంటేషన్ రాయడం చూడ్డానికే మనకు చాలా బాగా ఉంటుంది ఎగ్జామినేషన్లో అలా రాస్తే. ఆ తర్వాత మీకు వ్యక్తీకరణ, సృజనాత్మకత ఉంటుంది. ఇందులో పెద్ద పెద్ద అంటే బిగ్ ఆన్సర్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఆహ్వాన పత్రిక ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్కి అడగడం జరుగుతుంది. ఆ తర్వాత నాటక ప్రదర్శన, ధర్మబోధ నాటిక, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు ఇక్కడ భాషాంశాలు, పదజాలం అయితే ఉంది. సో ఇక్కడ గ్రామర్ మొత్తం మీకు అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, సమాసాలు, సందులు ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో మీరందరూ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గ్రామర్ అంతా కూడా ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్. గ్రామర్ ఇక్కడ ఇచ్చినదంతా కూడా ఈ గ్రామర్ని తప్ప మిగతా ఏ గ్రామర్ కూడా మీకు ఎగ్జామినేషన్కి రాదు. కాబట్టి ఈ గ్రామర్ అనేది మీరు చాలా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. సో మీకు టెక్స్చువల్ లెసన్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ పార్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారంగా మీకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్లీ ఛాన్సెస్, చాలా ఎక్కువ ఛాన్సెస్ ఏముంటాయంటే ఇందులో నుంచి మీకు ఎగ్జామినేషన్కి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి.
సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ మెటీరియల్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ఎండ్ ఆఫ్ దిస్ మెటీరియల్. ఇంకా ఇలాంటి మెటీరియల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.